ఓకే. కాబట్టి చిన్నపిల్లలకి మనం అభ్యంతరం లేకుండా వారిని వినయ భయభక్తుల్లో పెంచేలాగా మన ప్రవర్తనని చూసుకోవాలి. ఓకే. ఓకే, మనం రాజులను గురించి నేర్చుకుంటూ వస్తూ ఉన్నాము. మరి ఈరోజు నేను మీతో ఈ రాజులు అంటే ఇజ్రాయెల్ మొదటి రాజు కానీ, లేదా దావీద్ తర్వాత సొలొమోన్ కానీ, యెరోబోయాము కానీ, తర్వాత వచ్చిన రాజులు చాలా మట్టుకు విగ్రహారాధికులుగా మారిపోయారు. మరి దేవుడు వారికి ధనఘనతలు ఇచ్చినప్పటికీ విగ్రహారాధికులుగా మారిపోయినట్టు మనము చూస్తూ ఉన్నాం. చాలా మట్టుకు మోస్ట్ ఆఫ్ దెమ్ ఇజ్రాయెల్ రాజులైతే. సో మనం దీని వలన ఏం నేర్చుకోవాలంటే, మనం కూడా చెక్ చేసుకోవాలి. ఒకరు మరి ధర్మశాస్త్రం కలిగి ఉండి మరి విగ్రహారాధకులుగా మారిపోవడం అనేది చాలా భయంకరమైన విషయం. సో మనం కూడా చెక్ చేసుకోవాలి. సో చెక్ చేసుకోవాలంటే మనం కూడా మరి మనం కూడా విగ్రహారాధికులమా కాదా అన్నది చాలాసార్లు మనకు మనం చెక్ చేసుకోవడానికి అంత సాధారణంగా కుదరదు. అందరికీ ఉన్న ఒక భ్రమ ఏంటంటే మనం అందరం మంచోళ్ళమే అనుకుంటాం. కానీ చెక్ చేసుకోవాలి మనం అందరం. అంటే మిమ్మల్ని నేను అన్నాను అనుకో కోపిష్టి అని, అంటే కాదు అనుకోవచ్చు. కానీ హిస్టరీ చూడవలసి వస్తుంది. గర్విష్టి అన్నాను అనుకో, ఇంకా ఏదైనా అన్నాను అనుకోండి, అంత సాధారణంగా ఒప్పుకోవడం అనేది పీసినారి అన్నాను అనుకోండి, అంత సాధారణంగా ఒప్పుకోరు. పిసినారి కాదనుకుంటారు. ఎందుకంటే ఒక ప్రాబ్లం ఉన్నది కదా. ఎప్పుడు నేను చెప్తా ఉంటా, నేను వర్స్ ఎక్కడుందో చెప్తా, మీరు దాని రిఫరెన్స్ చెప్తారా చూద్దాం. నేను చాలాసార్లు కోట్ చేసి ఉండొచ్చు. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనంలో ఏముంటుంది? నేను చాలాసార్లు కోట్ చేసిండు. అయితే మీరు ఏముంటుందో తెలియకపోతే చూసేది అవశ్యం. ఓకేనా? ఎందుకంటే తెలుసుకోవాలి. సామెతలు 14:12, అలాగనే 16:25లో కూడా సేమ్ వచనం ఉంటుంది. ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గం కలదు, కానీ అయితే తుదకు అదే సేమ్ 16:25లో కూడా ఉంటుంది. ఒకని మార్గము యథార్థంగా కనబడును, అది మరణంకి చెరును. యథార్థంగా కనిపిస్తుంది, సరిగా కనిపిస్తుంది, కానీ ఎండ్ ఎక్కడుంది? మరణం. సో మనం కూడా మన దృష్టికి ఏమనుకుంటామంటే, నేను ఓకే, నేను మంచోని అని అనుకుంటాం. కానీ వాస్తవం కాదు అది. అది ఎందుకంటే మనిషికి ఉన్న ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు ఇంకొక రిఫరెన్స్ చెప్తాం. మరి ఇర్మియా ప్రవచన, మీరు తీయకుండా ఆడ ఏ వచనం ఉన్నదో చెప్పాలి. ఇర్మియా ప్రవచన గ్రంథం 17వ అధ్యాయం మరి 9వ వచనంలో ఏముంటుంది? హృదయం అన్నిటికంటే మోసకరమైంది. మనకెందుకంటే సరిగా కనిపించు మార్గం కనిపిస్తుంది, హృదయం ఏమో భయంకరమైందిగా మోసకరంగా ఉంటుంది. కాబట్టి మనం ఏం చేస్తామంటే చాలా మట్టుకు మోసపుచ్చుకుంటాం. మనల్ని మనమే మోసపుచ్చుకుంటాం. ఏమని? మనం మంచి వాళ్ళం అనుకొని. సో ఈ రాజులు అయిన వారు, అది యెహోవా దేవుని ఎరిగిన రాజులైన వారు విగ్రహారాధికులుగా ఎట్లా మారిపోయాడు? అంత జ్ఞాని అయిన సొలొమోన్ కూడా. అంటే మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి కదా. నేను అలా మారలను, నేను అలా ఉండను, నేను అలా చెయ్యను అంటే పొరపాటు.
అంటే మనం అలా మనం చాలా స్ట్రాంగ్ చెక్ చేసుకోవాలి. ఎలా చెక్ చేసుకోవాలి అని అంటే యేసుక్రీస్తు ప్రభు అబద్ధ ప్రవక్తలను గురించి మత్తయి సువార్త 7వ అధ్యాయంలో అబద్ధ ప్రవక్తలను గురించి ఒక మాట అంటాడు. అంటే అబద్ధ ప్రవక్తలు ఏం చేస్తారంటే చెట్టుతో వారిని పోలుస్తాడు. ప్రతి మంచి చెట్టు మంచి ఫలం ఫలిస్తుందని, మరి మాలిన చెట్టు కాని ఫలంలు ఫలిస్తుందని యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు. ఓకేనా? వారి ఫలంని బట్టి వారిని తెలుసుకోవచ్చు అన్న విషయాన్ని మరి ఇక్కడ చెప్పాడు. ఓకేనా? 15వ వచనం నుండి కదా, 15వ వచనం నుండి చదవండి. జాగ్రత్త పడుడి, వారి ఫలం వలన వారిని తెలుసుకొనవచ్చును. మంచి చెట్టు కాని ఫలంను ఫలింపలేదు, పనికి మాలిన చెట్టు మంచి ఫలము ఫలింప నేరదు. ఎట్లా తెలుసుకుంటారు? మీరు వారి ఫలం వలన వారిని తెలుసుకుంటారు. సో ఇక్కడ మనం దీని ద్వారా మనం కూడా టెస్ట్ చేసుకోవచ్చు, నేను ఎలాంటి చెట్టుని అని. ఎందుకు? వచ్చే ఫలంని బట్టి. ఓకేనా? సో మంచిగా మనం టెస్ట్ చేసుకోవడానికి ఈ ఉపమానం అనేది మనల్ని మనం టెస్ట్ చేసుకోవడానికి. ఎందుకంటే ఏ తోవలో పోతున్నామో ఎట్లా తెలుసు మనకి? సరిగా కనిపించేది, యథార్థంగా కనిపించే మార్గం ఉంటుంది, మరి మోసకరమైన హృదయం ఉన్నది, దాంతోపాటు దురాశలు ఉన్నాయి. సో మనం చాలా జాగ్రత్తగా మళ్ళీ టెస్ట్ చేసుకోవాలి. ఎందుకు? ఈ రాజులను చూసి నేర్చుకోవాలి మనం. ఈ రాజులు ఏమైపోయారు? విగ్రహారాధికులుగా మారిపోయారు. మరి మనం కూడా అలా ఈరోజు టెస్ట్ చేసుకోవాలని నేను మిమ్మల్ని ఒక క్వశ్చనియర్ తయారు చేసిన. మరి ఆ క్వశ్చనియర్లో నేను మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతా. అంటే మీరు ఆ క్వశ్చన్ని బట్టి మీకు మీరే నాకు నేనే తెలుసుకోవచ్చు విగ్రహారాధికున్నా కాదా అని. ఓకే? మరి మనము విగ్రహారాధన అంటే ఇలా టెస్ట్ చేసుకోనికి కొన్ని క్వశ్చన్స్ వేసిన. మరి మీరు యథార్థంగా చెప్పాలి, తెలివిగా కాదు. తెలివిగా అంటే ఏది కరెక్టో అది చెప్పవచ్చు, కానీ మీరు యథార్థంగా ఏం చేస్తున్నారు అనేది చెప్పాలి. ఓకేనా? ఓకే. సో ఫస్ట్ క్వశ్చన్ మీరు రాసుకోవచ్చు, ఎందుకంటే దీన్ని ప్రతిరోజు మీరు ఏమంటే పరీక్షించుకోవచ్చు. ఓకే, మీరు దేన్ని ప్రేమిస్తూ ఉన్నారు? మొదటి క్వశ్చన్. ఫోన్ని ప్రేమిస్తున్నారు మీరు కూడా, లేకుంటే జనరల్గా మీరు కూడా దేన్ని ప్రేమిస్తున్నారో చెప్పండి. అందు గురించి అడగలే, నేను యథార్థంగా మీ ప్రాబ్లం ఏంది అని అడుగుతున్నా. దేన్ని ప్రేమిస్తున్నావు? బని నువ్వు దేన్ని ప్రేమిస్తున్నావు? ప్రయత్నం చేస్తున్నావు, కానీ దేన్ని ప్రేమిస్తున్నావు? నువ్వు ప్రయత్నం చేసేది వేరు, కానీ దేన్నైనా ప్రేమిస్తున్నావా? ఓకే. లేదా దేవుని కంటే ఎక్కువ దేన్ని ప్రేమిస్తా ఉన్నావు? లోకంని. అంటే నువ్వా? ఓకే, యథార్థంగా ఒక తమ్ముడు ఒప్పుకున్నాడు లోకంని ప్రేమిస్తున్నానని కదా. మీరు అలాగనే క్వశ్చన్ చేసుకోవాలి. ఇది ఫస్ట్ క్వశ్చన్లో మీరు ఏం చేయవచ్చు? బహుశా కొంచెం ఎస్కేప్ కావచ్చు. ఓకేనా? సెకండ్ క్వశ్చన్ నుంచి దేన్ని ఆశిస్తున్నారు?
డబ్బు నాశనం నువ్వా? ఓకే, లోకంని ప్రేమిస్తున్నావు, డబ్బుని ఆశిస్తున్నావు. వా, చాలా యథార్థపరుడు అండి. బబ్లు నువ్వు యథార్థంగా చెప్పాలి. దీంట్లో తెలివి పనిచేయదు. లేకపోతే తెలివితోటే మీరు అనుకుంటారు, మోసపోతూ ఉంటారు. హృదయం మీది దేని కొరకు ఆశిస్తూ ఉన్నారు, డిజైర్ దేన్ని ఆశిస్తూ ఉన్నారు అన్నది నెక్స్ట్ క్వశ్చన్. ఐజక్, నువ్వు దేన్ని ప్రేమిస్తున్నావు, దేన్ని మరి ఆశిస్తున్నావు? డబ్బేనా? ఓ, నువ్వు డబ్బేనా? అరే వా పాప, నిన్ను అడగొచ్చా? నువ్వు పాప డబ్బు ప్రేమిస్తున్నావా? వా, నువ్వు మంచి లైఫ్ స్టైల్. ఓహో, వాన్ హుసేన్. ఓకే, నైస్ బ్రాండ్. ఓకే, ఇప్పుడు మనము దీని వలన ఏం తెలుస్తున్నది మనకి? ఓకేనా, మీ కొందరు ఒప్పుకున్నారు. ఓకేనా, దేన్ని నమ్ముతున్నారు మీరు? అన్యుల ఆచారాల్ని. నువ్వా? వావ్, చాలా యథార్థపరునిగా అనిపిస్తున్నాను. మీరు దేన్ని నమ్ముతున్నారు? అంటే ట్రస్ట్ చేస్తారు. ట్రస్ట్ అంటే చాలా నమ్మేస్తారు అంటే, ఓహో నేను ఇలా ఉంటే నేను బాగుపడతా అని దాన్ని నమ్ముతారు. దేన్నైనా కానీ నమ్ముకుంటారు. ఇప్పుడు మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి. ప్రాబ్లం వస్తే దేవుణ్ణి నమ్ముకుంటారా, డబ్బుని నమ్ముకుంటారా, లేదా డాక్టర్ని నమ్ముకుంటారా? ఇప్పుడు జబ్బు వచ్చింది, దేవుణ్ణి నమ్ముతారా, డబ్బుని నమ్ముతారా, డాక్టర్ని నమ్ముతారా? దేన్ని నమ్ముతారు మీరు? మీకు ఏదైనా సంభవిస్తే, అనారోగ్యం సంభవించింది, డాక్టర్ని నమ్ముతారు. బాగా కాకపోతే కొన్నిసార్లు ప్రార్థన చేయవలసి వస్తుంది. ప్రభువా, ఈ ఔషధంలో పరమౌషధం కలిపి కదా, పరమవైద్యుడు అని. ఇక కానీ దేన్ని నమ్ముతున్నా అంటే ఇది యథార్థంగా వేసుకునే క్వశ్చన్స్. ఒకవేళ మనం మీ క్వశ్చన్స్ మీరు వేసుకోలే, నమ్ముతున్నానని, దేవుణ్ణి ప్రేమిస్తున్నానని, దేవుణ్ణి ఆశిస్తున్నా అని వేరే దాన్ని ఆశిస్తూనే ఉంటారు. అట్లా ఏమవుతుంది? భ్రమలో ఉండిపోతారు. కానీ యాక్చువల్గా మీరు దేన్ని కొనుక్కుంటారు? అలా వస్తుంటారు. కానీ యాక్చువల్గా మీరు దేన్ని ప్రేమిస్తున్నారు, దేన్ని ఆశిస్తున్నారు, మరి దేని అందు నమ్ముతున్నారు అన్నది క్వశ్చన్ చేసుకోవాలి. ఒకవేళ అలా క్వశ్చన్ చేసుకోకపోతే ఎప్పటికీ మీరు విగ్రహారాధికులా కాదా అనేది తెలియదు, భ్రమ జీవితంలో ఉంటారు. సో యథార్థంగా ఏదైనా సమస్య వచ్చినప్పుడు, ఏదైనా శోధన వచ్చినప్పుడు, శోధనని యాక్చువల్గా శోధన అంటారు కదా, శోధన వచ్చినప్పుడు ఎవరు తప్పించుకుంటారో శోధన అని తెలుసా మీకు? యాక్చువల్గా దేవుణ్ణి ప్రేమించేవారు, దేవుణ్ణి ఆశించేవారు, దేవుణ్ణి నమ్మేవారు శోధన తప్పించుకుంటారు. మిగిలిన వాళ్ళు శోధన తప్పించుకోలేరు, ఎందుకంటే దాన్ని ప్రేమిస్తారు కదా. ప్రేమించినప్పుడు దేన్ని ప్రేమిస్తారో ఆ పని చేస్తారు. మీరు పేరు ప్రభు అనవచ్చు, కాబట్టి ఫలం ఏమొస్తున్నది లోపటి నుంచి అన్నది ఇంపార్టెంట్. మనము యాకోబు పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం, శోధనను గురించి ఏదైనా మాట ఉంటుంది చూడండి, ఎవరు శోధన తప్పించుకుంటారో అన్నది అక్కడ కొంచెం ఆన్సర్ దొరుకుతుంది. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం నుండి అనుకోండి. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై
ప్రభు తనకు వాగ్దానం చేసిన ఎవరు పొందుతారు? ప్రేమించు వారు పొందుతారు జీవ. ఇక్కడ ఇంట్లో ఆన్సర్ ఎట్లుందంటే కొంచెం మరుగై ఉన్నది. ఓకే, మీకు ఇప్పుడు సెల్ ఫోన్ ఇష్టమా, దేవుడి ఇష్టమా? సెల్ ఫోన్ని ప్రేమిస్తున్నారా, దేవుణ్ణి ప్రేమిస్తున్నారా అనేది మీరు టెస్ట్ చేసుకున్నారా అనుకోండి. టెస్ట్ చేసుకుంటే ఏమవుతుంది? దేవుణ్ణి ప్రేమిస్తే డెఫినెట్గా సెల్ ఫోన్ అనేది డౌన్ అవుతుంది, మీరు జయిస్తూ ఉంటారు కదా. మీరు సెల్ ఫోన్ని ఎక్కువ ప్రేమించినారు అనుకో దేవుని కంటే, దేవుడు తక్కువ అవుతాడు. అది మీరు టెస్ట్ చేసుకోవచ్చు. మీ జీవితంలో ఏది ఎక్కువైతుంది, ఏది తక్కువ అవుతుందని. ఇప్పటికీ కూడా మీరు ఏది ఎక్కువైతుందో ఏది తక్కువ అవుతుందో మీరు చూసుకోవచ్చు. సో ఇలా మనం టెస్ట్ చేసుకుంటే మనకి మనము మరి విగ్రహారాధికులమా కాదా టెస్ట్ అవుతుంది. ఓకేనా? 3 క్వశ్చన్స్ చేసుకున్నాం. దేన్ని ప్రేమిస్తున్నావు, దేన్ని ఆశిస్తున్నావు, దేన్ని నమ్ముతున్నావు, దేంట్లో ఆనందిస్తున్నావు. 4వ క్వశ్చన్, దేంట్లో ఆనందిస్తున్నావు? సెల్ ఫోన్లో ఆనందిస్తున్నావా, లేకుంటే దేవునిలో ఆనందిస్తున్నావా? శరీరాశల్లో ఆనందిస్తున్నాం. నైస్. దేంట్లో ఆనందిస్తున్నాం మనం అంటే, ఉదాహరణకి అది కూడా ఎట్లా టెస్ట్ చేసుకోవాలి మనము అనేది చూసుకోవాలి. ఆనందం దేంట్లో ఉన్నది? నేనైతే అలా గమనించుకొని ఒక మీటింగ్లో నాకు తెలిసిపోయింది. ఒక ఆల్ నైట్ మీటింగ్లో ఏమైందంటే చక్కగా పాటలు పాడతారు వాళ్ళు. సో చక్కగా పాటలు పాడతారు కాబట్టి చాలా మట్టుకు చక్కగా ఆరాధన అనేది చేసుకుంటూ అలా పాటలు పాడుకుంటూ ఉంటారు, ప్రార్థన కూడా చేస్తారు. కానీ ఒక దినము ఆ సేవకుడు మరి ఈరోజు మ్యూజిక్ వద్దు, మనం అలానే పాటలు పాడదాము అని అన్నాడు. ఉద్యోగం లేదు, పాటలు పాడడానికి బుద్ధి అయితే లేదు, వీళ్ళకి ఆనందం వస్తలేదు. దేవుని కంటే మ్యూజిక్ని ఎక్కువ ప్రేమిస్తున్నారని తెలిసిండ్రు. ఇప్పుడు మీరు కూడా తబలా అవన్నీ లేనిది మీటింగ్లో పాటలు పాడండి, తెలుస్తుంది. ఎంతమంది వింటారో కూడా తెలుస్తుంది. ఓకేనా? ఈవెన్ హోసన్న వాళ్ళని పాడమనండి, చూస్తాను నేను. అంటే చూడాలని ఉన్నాను. నాకు చాలా ఆత్మీయులు వాళ్ళు, నేను వాళ్ళని ఏమన్నా, కానీ టెస్ట్ చేయబుద్ధి అవుతుంది. అక్కడ పోయేవారు అందరూ ఎలా ఉంటారని. సో దేంట్లో ఆనందిస్తున్నాం అనేది టెస్ట్ చేసుకోవాలి. ఒకవేళ టెస్ట్ చేసుకోకపోతే మనం ఏమనుకుంటాము? పాడేదేమో దేవుని పాటలు, ఆనందించేదేమో మ్యూజిక్లా. లాస్ట్కి ఎడికి పోతుంది? దేవునికి హృదయం తెలుసు. కాబట్టి మనం చేసేది ఏంది? దేవునిలో ఆనందిస్తలేం, దేవుణ్ణి ప్రేమిస్తలేం. చూడండి, మీరు కాలేస్తే టెస్ట్ చేసుకోండి. తబలా నేర్చుకోవాలంటే, ఆర్గన్ నేర్చుకోవాలంటే చాలా ప్రాక్టీస్ చేస్తారు. అదే బైబిల్ని చదువుతారా? చాలామంది మ్యూజిషియన్స్ని పోయి అడగండి ఎంతమంది బైబిల్ చదువుతారని. టెస్ట్ చేయండి. ఖాళీ పాటలు పాడడానికి నేర్చుకునే వారిని పోయి అడగండి, బైబిల్ ఎంత చదువుతారు మీరు అని అడగండి. తెలిసిపోతుంది ఏది ప్రాక్టీస్ చేస్తుండ్రు అన్నది. ఏ వచనం ఎక్కడ ఉన్నదో కూడా చాలామందికి తెలియదు. దానికి తోడు క్రైస్తవులైన వారు అలా మ్యూజిషియన్స్ని, సింగర్స్ని అలా ఎత్తేస్తూ ఉంటారు. ఎత్తేస్తూ ఉంటే వీళ్ళకి ఇంకా ఆనందం కలుగుతూ ఉంటుంది. కానీ వాస్తవానికి దేన్ని ప్రేమిస్తూ ఉన్నారు, దేంట్లో ఆనందిస్తూ ఉన్నారు అనేది మరి 4వ క్వశ్చన్. ఓకేనా? దేన్ని ప్రేమిస్తూ ఉన్నారు, దేన్ని ఆశిస్తూ ఉన్నారు, దేన్ని నమ్ముతూ ఉన్నారు, దేంట్లో ఆనందిస్తూ ఉన్నారు. మీకు ఏం కావాలని ఉన్నది? 5th క్వశ్చన్.
మీకు ఏం కావాలని ఉన్నది. అంటే ఇవన్నీ బయట పడతాయి, లోపట్టున్న అన్నీ బయటికి బట్టబయలు అవుతాయి అన్నమాట ఈ క్వశ్చన్ వేయగానే. ఇప్పుడు మీ డిజైర్స్ ఉంటాయి కదా, ఏం ప్రేమిస్తారో అది కావాలని అనుకుంటారు, ఏది ఆశిస్తారో అలా కావాలని అనుకుంటారు, దేన్ని నమ్ముతారో అలా కావాలండి, దేంట్లో ఆనందిస్తారో అది కావాలని అనుకుంటారు. చాలా మటుకు ఏం కావాలనుకుంటున్నారు మీరు? మీ డిజైర్స్ ఉంటాయి కదా, ఏం కావాలని అనుకుంటున్నారు? మరి మీరు యేసుక్రీస్తు ప్రభులాగా కావాలనుకుంటున్నారా, ఇంకేమైనా కావాలనుకుంటున్నారా? ఇంకా ఏమైనా అయితే ఏం ప్రయోజనం? ఇంకా ఏమైనా అయితే ఏమైనా ప్రయోజనమా? ప్రెసిడెంట్ అయ్యిండ్రు. నేను ఎప్పుడు ఒక స్టోరీ చెప్తా ఉంటా కదా, నలుగురు ఫ్రెండ్స్ ఉంటారు. ఒకరికి మళ్ళీ పొలిటీషియన్ కావాలని ఉన్నది, ఒకరికి అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ఉంటుంది, ఒకరికి ధనవంతుడు కావాలని ఉంటుంది, ఇంకొకరికి సేవ చేయాలని ఉంటుంది. వీళ్ళందరూ యంగ్గా ఉన్నప్పుడు అలా ఆడుకుంటారు, ఆడుకొని అలా సక్సెస్ఫుల్ అయిపోతారు. పెద్దగా అయిన తర్వాత కలుసుకొని ఏమనుకుంటారంటే, మరి నువ్వు అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు, నీకేమైంది అని అడుగుతారు. అడిగితే ఏమవుతుంది, అందరూ నా భార్యనే చూస్తున్నారని నాకు ప్రాబ్లం ఉండే అని అంటారు. అలాగనే డబ్బులు గలని అడుగుతారు, ఏం మళ్ళీ డబ్బు చాలా సంపాదించినావు, మరి ఏమైంది నీ సంగతి అంటే, ఎవడు తింటాడా నా డబ్బు, నన్ను ఎప్పటి దాన్ని కాపాడుకోనికే ప్రాబ్లం సరిపోయింది అంటాడు. డబ్బు వచ్చుడు సులభం కాదు, దాన్ని కాపాడుకునడం అంత సులభమైంది కాదు. నిద్ర పట్టారు డబ్బున్నోనికి. అట్లా పొలిటీషియన్ అవుతాడు, ఎప్పుడు ఎవరు చేరుగుంచుతారా అని అన్నీ ఉంటాడు. నిజంగా వాళ్ళు అనుకున్నారు అందులో ఆనందం ఉన్నది, కానీ ఎండ్ ఆఫ్ ద లైఫ్లో వాళ్ళకి తెలిసిపోయింది ఏంటంటే అందులో ఆనందం లేదని తెలిసిపోయింది. అట్లా మీకు ఏది కావాలని ఉన్నది, ఇందులో మీరు ఏ డైరెక్షన్లో పరిగెత్తుతున్నారు, ఏం చేస్తున్నారు అనేది తెలుస్తుంది, లేకపోతే తెలియదు. ఓకేనా? ఏం కావాలని ఉన్నది, దేని గురించి ఎక్కువ మాట్లాడతారు మీరు? దేన్ని అంటే ఇప్పుడు ఇంట్లో మీరు దేని గురించి ఎట్లా ఎక్కువ మాట్లాడతారు మీరు? ఫ్రెండ్స్ కలిసారు అనుకోండి, దేని గురించి మాట్లాడతారు? పక్కనోళ్ళ గురించి, ఇంకా ఎట్లా సెటిల్ కావాలని, ఇంకా లాస్ట్ ప్రజెంట్ లైఫ్ ఎట్లుందని. ఓకే, యథార్థంగా జనరల్గా ఓకే, మీరు యాక్చువల్గా దేన్ని ప్రేమిస్తామో దాని గురించి మాట్లాడతాం. ఇప్పుడు ఫారిన్ పోయేది ఉందనుకో, ఎవరైనా దొరికితే చాలా మాట్లాడుతుంటారు, ఎట్లా పోవాలి ఏం సంగతి అది. ఏదైనా హీరో నచ్చిండనుకో, ఆ హీరోని గురించి మాట్లాడుతుంటాడు. ఓకేనా? ఎవరైనా పాటలు చక్కగా పాటల మ్యూజిషియన్స్ వాళ్ళ ఫోటోలు పెట్టుకొని తిరుగుతారు కదా చాలా మటుకు, మ్యూజిషియన్స్దే కానీ హీరోదే కానీ ఇంకా ఎవరిదైనా జనరల్గా వాళ్ళ గురించి సో మనం దేని గురించి మాట్లాడుతూ ఉన్నాం ఎక్కువగా అనేది కలుసుకున్నప్పుడు మాట్లాడుకుంటే మన హృదయంలో నుండి ఏమొస్తున్నదో తెలిసిపోతుంది కదా. హృదయం నిండిన దాన్ని బట్టి ఏం చేస్తుంది, నోరు మాట్లాడుతుంది. మీరు టపక్న ఆడికి వెళ్ళిపోతారు, అంటే ఆ టాపిక్లోకి వెళ్ళిపోతారు. ఏది మీకు ఇష్టమైన సబ్జెక్ట్ ఉందో ఆ సబ్జెక్ట్లోకి వెళ్ళిపోతారు. మీకు వంటలు ఇష్టమైతే వంటలని గురించి ఎక్కడైనా పోగానే వంటలు అనేది స్టార్ట్ అయిపోతుంది. వస్త్రాలు ఇష్టం ఉంటే వస్త్రాలు స్టార్ట్ అయిపోతుంది. మ్యూజిక్ ఇష్టం ఉంటే మ్యూజిక్ స్టార్ట్ అయిపోతుంది. ఫారిన్ పోయేది ఉంటే ఫారిన్కి పోయేది స్టార్ట్ అయిపోతుంది. దేన్ని ఏం మాట్లాడుతున్నామో దాన్ని బట్టి మనకు తెలిసిపోతుంది, దాంతో హృదయం నిండి ఉంటుంది. సో ఇవన్నీ చెక్ చేసుకోవాలి, అందుకని రాసుకోమన్నా నేను. ఓకేనా? ఆరోది ఏం మాట్లాడుతుండ్రు, దేని గురించి మరి ఆలోచిస్తూ ఉంటారు. 7వ ప్రశ్న, లైఫ్ని గురించి ఆలోచిస్తారు, ఫ్యూచర్ని గురించి ఓకే చింతిస్తూ ఉంటారు.
ఓకేనా? ఓకే. ఇప్పుడు అంటే చింతిస్తూ ఉంటారంటే ఏమవుతుందన్న? అయితే దేన్ని నమ్ముతున్నారు? ఏంని నమ్మి చింతిస్తున్నారు? స్టడీ అయితే లైఫ్ బాగుంటుంది, సెటిల్ అయితే లైఫ్ బాగుంటుంది. ఓకే. మనం మరి థింక్ చేసే దాన్ని బట్టి ఉంటుంది కదా, దేంట్లో మనం థింక్ చేస్తూ ఉన్నాం, ఏం ఆలోచిస్తున్నాం, సెటిల్ కావాలని. నిజంగా అయితే ప్రభు చెప్పిన మాటల మీద అంత నమ్మకంగా లేదు. ఎందుకు? ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కొయ్యవు, కొట్లలో కూర్చుకోవు, అయినా మీ పరలోకపు తండ్రి పోషిస్తున్నాడు. మీరు వాటికంటే శ్రేష్ఠులైన మాట ఏదైతున్నదో మనం అంతగా విశ్వసించట్లేదు, జర చింతిస్తుంటాం. చింతించొద్దని ప్రభు చెప్పినాక మీరు చింతించకండి అని చెప్పిండు. చెప్పిన తర్వాత ఏం చేస్తున్నారు? చింతిస్తున్నారు. అంటే దేని మీదనో నమ్మకం ఉన్నది ప్రభు చెప్పిన దానికంటే. అంటే ఇవన్నీ నేను క్వశ్చన్స్ వేసే దానికన్నా మీరు యథార్థంగా ఇవి తీసుకొని మీరు ఆన్సర్ రాసుకోవాలి పక్కకి. ఒకవేళ మీరు ఇవన్నీ క్వశ్చన్స్ రాసుకొని ఆన్సర్ మీరు యథార్థంగా అనుదిన జీవితంలో పెరుగుతూ ఉంటే, మీరు దీన్ని రాసుకోకపోతే మీకు తెలియదు. సో దేని గురించి చింతిస్తూ ఉన్నారు? ఓకే. ఎందుకు చర్చికి పోతూ ఉన్నారు? ఎందుకు చర్చికి వస్తూ ఉన్నారు లేకపోతూ ఉన్నారు? టైంపాస్కా? వామ్మో, చాలా యథార్థపరుడు అనిపిస్తున్నాడు ఆయన. అటెండెన్స్, టైం, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. ఇంకా మీరు ఎందుకు చర్చికి పోతున్నారు? ఆరాధించడానికి. ఓకే. దేనికి ఆరాధిస్తున్నారు దేవుణ్ణి? ఖాళీ బతకనికి అంతేనా? ఎందుకు పోతే మంచిది కదా, ఆయన దగ్గరికి డైరెక్ట్గా ఆరాధించవచ్చు ముఖాముఖిగా. అమ్మో, అయితే డేంజర్ కేసు. అయితే డేంజర్ కేసు కదా. ఎందుకు పోతున్నామో తెలియాలి కదా, ఎందుకు ఆరాధిస్తున్నాం తెలియాలి కదా. ఆశీర్వాదంకా, లైఫ్ మంచిగా అవుతుందన్నా, లే ఎంజాయ్ చేయనిక. చాలా మట్టుకు ఇవాళ రేపు చర్చెస్ వినోద కేంద్రం అయిపోయినాయి, ఎంటర్టైన్మెంట్ సెంటర్స్ అయిపోయినాయి. వాళ్ళు వాక్చాతుర్యము, పాటలు పాడే విధానం, యాక్షన్ సాంగ్స్, ఏమవుతున్నదంటే మస్త్ ఎంజాయ్మెంట్ ఎక్కువ ఉన్నది. వాళ్ళ వాళ్ళ స్టైల్గా మాట్లాడడము, వినోద కేంద్రాలుగా మారిపోయినాయి. ఎంటర్టైన్ అయ్యి వస్తున్నారు అంతనే, వారికి నచ్చిన వాక్యం అట్లా. కానీ యాక్చువల్గా ఎందుకు పోతున్నారు అనేది అంత క్వశ్చన్ వేసుకుంటలేరు. ఎందుకు పోవాలని నేను చర్చికి అని క్వశ్చన్స్ వేసుకోవాలి. లేకపోతే పోతుంటారు, వస్తుంటారు. నేను 50-60 సంవత్సరాలకు చర్చికి పోయి వచ్చిన ఏ మార్పు లేకుండా అట్లనే ఉన్న ధనాపేక్షతో ఉన్న, ఇది కోపం ఉన్న, గర్వం ఉన్న, స్వార్థం ఉన్న మనుషులను చూస్తున్నా. 50 సంవత్సరాలు 40 సంవత్సరాలు చర్చికి పోయి ఎందుకు పోయినరో తెలియదు. చర్చికి పోయి ఇవన్నీ అట్లనే ఉన్నాయి అనుకోండి, చర్చికి పోయి ఏం ప్రయోజనం? ప్రభు నేను 40 సంవత్సరాలు చర్చికి పోయినా కానీ పాస్ కాలే బాబు, అది నీ కేసు అంటాడు. దేవుడు ఏమంటాడు? 40 years నువ్వు చర్చికి పోయినావు, నా స్వరూపంలోనే మార్చబడలే, ఏం ప్రయోజనం నువ్వు పోయి? అది ఎట్లుంటుంది అంటే 40 years చర్చికి పోయి 10th పాస్ కాలేదు, 40 years స్కూల్కి పోయి. అలాంటి కేసులు చర్చికి పోయిన వాళ్ళు భయంకరమైన కేసులు. మీరు 40 years పోకముందు ఇప్పుడే చెప్తున్నాను నేను మీకు, ఎందుకు పోతున్నారో ముందుగా ఆలోచించండి చర్చికి. ఒకవేళ ఆలోచించకపోతే ఏం చేస్తున్నామో తెలియదు కదా. వీళ్ళు విగ్రహారాధికులుగా మారిపోయినరు కదా, ప్రభువా ప్రభువా అనుకుంటేనే మారిపోయినరు కదా వీరు రాజులు.
విగ్రహారాధికులుగా మారిపోయినారు, శాపం తెచ్చుకున్నారు. సో మనకి ఇవన్నీ కూడా మనం జాగ్రత్తగా ఉండాలి, ఓకేనా. అలాగనే ఎందుకు మీరు ఆఫరింగ్ ఇస్తున్నారు? ఎక్కడ ధనం కూర్చోబడుతుందో చూడు, భూమిపైన. అక్కడ దొంగలు కన్నం వేసి ఏం చేస్తారు? దొంగలు ఇస్తారు. ఎక్కడ కూర్చోబడి. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద చర్చెస్ చూడండి, ఇది ఒక్కటే కాదు, ఏడనైనా చర్చిలలో ప్రాపర్టీ విషయాలలో గొడవలు ఎక్కువవుతున్నాయి. అవుతున్నాయా అవుతలేదా? ఒకరు పోయిన తర్వాత ఇంకొకరు దాని మీద కూర్చొని చాలా మట్టుకు ఎంజాయ్ చేస్తున్నారు, జమ చేసి. ఎక్కడనైనా ఎందుకు అవుతున్నాయి? మీరు దేనికి ఇస్తున్నారు? అవి ఏం చేస్తున్నారు? ఎలా యూజ్ చేయాలి దాన్ని? అలా ఉన్నది. వీళ్ళకి ఎందుకు తెలియదు అంటే దేవుని వాక్యం బొత్తిగా తెలియదు. పాపం అమాయకులు నిండున్నారు 30-40 సంవత్సరాల నుంచి చర్చికి పోయి బైబిల్ చదవడానికి నేర్చుకోలే చాలామంది. ఎలా దాన్ని అకౌంట్ చేయాలన్నది తెలుసు, బైబిల్ ప్రకారం జ్ఞానం లేదు. మీరు అలా ఊరికనే చేసేయకండి పనులు. అంటే ఎవరినైనా మీ పిల్లల్ని పైసలు ఇచ్చి జడుపుతారా? మీరు చెప్పారు కదా, ఎవరిని జడపకండి. జాగ్రత్తగా మీరు ఎవరికి డబ్బులు ఇస్తున్నారో చూడండి, దేనికి యూజ్ అవుతున్నదో చూడండి, ప్లస్ ఎందుకు ఇస్తున్నారో చూడండి. చాలా మట్టుకు ఇచ్చేది ఆశీర్వాదం కొరకు ఇస్తున్నారు, వస్తుంది. అది చాలా మట్టుకు బోధ ఎట్లున్నదంటే 10-100 తీసుకో, 10-100 తీసుకో కదా. ఆకాశాల వాకిళ్ళు ఇప్పి నీకు ఇచ్చేస్తాడు అంటే ఇచ్చేస్తూ ఉన్నారు. మీరెందుకు ఇస్తున్నారు? డబ్బు ఎక్కువగానిక? దేనికి ఇస్తున్నారు? అంటే ఇచ్చేటప్పుడు ఎందుకు ఇస్తున్నాం మనం? సేవ, ఓకే. అయితే కొంచెం చూడండి సేవ జరుగుతుందా లేదా, ఓకేనా. లేకపోతే మీ తరం కూడా పాడైపోతుంది. చాలా జాగ్రత్తగా ఇవ్వండి. అందులో మరి సామెతలలో చెప్పబడిన ధనవంతునికి ఇచ్చేవాడు దరిద్రుడవుతాడు, పేదలను దోచుకునేవాడు కూడా దరిద్రుడవుతాడు. ఓకే, ఎప్పుడైనా మనం దాని గురించి మాట్లాడదాం. కానీ మీరు ఎందుకు ఇస్తున్నారు? ఒకవేళ ఆశీర్వాదంకే ఇస్తున్నారా, లేకుంటే దేనికి ఇస్తున్నారో చెక్ చేయండి, ఓకేనా. మరి దేని కొరకు ప్రార్థిస్తున్నారు? చివరి క్వశ్చన్, 10th క్వశ్చన్. దేని కొరకు ప్రార్థిస్తున్నారు? ఏం కావాలని ప్రార్థిస్తున్నారు? మీ ప్రార్థనలు చెప్పేస్తాయి. సో దేని కొరకు ప్రార్థిస్తూ ఉన్నారు? వేరే వాళ్ళందరూ కూడా దేని కొరకు ప్రార్థిస్తున్నారు? ఆ ప్రార్థన చెప్పేస్తుంది కదా మనకి, ఏమేమి ఆశలు ఉన్నాయి, ఏమేమి కావాలి, దేని కొరకు ప్రార్థిస్తున్నాం, అన్నీ ఆన్సర్ బయటకు వచ్చేస్తుంది. సో ఇవన్నీ ఏం సూచిస్తున్నాయి మనకి? మన మనసు దేవుని మీద ఉందా? దేవుణ్ణి ప్రేమిస్తున్నామా? దేవుణ్ణి ఆశిస్తున్నామా? దేంట్లో సమయం గడుపుతున్నాము? సమయం దేంట్లో గడుపుతున్నాం తెలిసిపోతుంది కదా. ఏది ఇష్టం ఉంటే అందులో సమయం గడుపుతాం కదా. సో మనం సమయం ఎందులో గడుపుతున్నాము అందులోనే చెప్పేస్తుంది, ఆన్సర్ వచ్చేస్తుంది మనకి. ఈ చెట్టు మంచి చెట్ట చెడ చెట్ట అనేది వస్తుంది. సో ఈ క్వశ్చన్స్ మీరు రాసుకోవాలి, మర్చిపోవద్దు. ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా రాసుకొని మీరు అనుదినం చెక్ చేసుకోవాలి, మీ హృదయంలో నుండి ఏమొస్తుంది, మీ మనసులో ఏముంది. అప్పుడు బయటపడుతుంది.
మనం విగ్రహారాధికులా లేదా? ఒకవేళ మీరు ఇలా టెస్ట్ చేసుకోలే, పరీక్షించుకోలే, భ్రమలు ఉంటారు, ప్రభువా ప్రభువా అంటారు, కానీ మీరు ప్రేమించేది వేరు ఉంటుంది, ఆశించేది వేరు ఉంటుంది, సమయం గడిపేది వేరు ఉంటుంది, ప్రార్థన చేసేది వేరు ఉంటుంది. కానీ లాస్ట్కి పోతే షాక్ తింటారు. షాక్ అంటే ప్రభు దగ్గర అప్పుడు మీరు దేన్ని ప్రేమించిండ్రో, మరి దేంట్లో సమయం గడిపినరో, దేన్ని ఆశించిండ్రో, దేని కొరకు ప్రార్థించిండ్రో అంత ప్రభు దగ్గర లిస్ట్ ఉంటుంది. మీదంటూ ఒక గ్రంథం ఉంటుంది తెలుసా? ప్రకటన గ్రంథంలో గ్రంథాలు విప్పబడెను అని ఉంటుంది. అంటే నా గురించి అంతా ఒక గ్రంథం ఉన్నది. అంటే నా బుక్ ఓపెన్ చేస్తాడు. బుక్ ఓపెన్ చేస్తే నేను దేన్ని ప్రేమించినా, దేన్ని ఆశించినా, దేంట్లో ఆనందించినా, దేని కొరకు ప్రార్థించినా, దేంట్లో సమయం గడిపినా, ఎందుకు చర్చికి పోయినా అనేది అన్నీ అందులో బయట ఉంటాయి. సో ఇగో నీ గ్రంథం ఇది ఉన్నది అని ఓపెన్ చేసేస్తాడు ప్రభు. ఓపెన్ చేసుకుని నోరు మూసుకొని మనమే నరకానికి వెళ్ళిపోవాలి. కరెక్ట్ ప్రభు అని ఇంకేం మాట్లాడడానికి లేదు. ఎందుకంటే అట్లనే ఉంటుంది కదా. నన్ను ఖాళీ ప్రభువా ప్రభు అన్నారు, నన్ను ప్రేమించలే, నన్ను ఆశించలేదు, నాలో సమయం గడపలేదు, నా కొరకు నేను నాలా మారాలని ప్రార్థించలేదు, కానీ పాటలు పాడారు, చర్చికి వచ్చారు, కానీ ఏం కనిపించలే. ఎందుకు వచ్చినామంటే ఒక వినోద కేంద్రం, ఒక ఎంటర్టైన్మెంట్. సో లాస్ట్కి పోయేది ఏంది? నరకానికి. పరీక్షించుకోలే ఇట్లా మీరు ఎక్కడ పోతారు? నరకానికే పోతారు, సమస్య లేదు. కాబట్టి ఈ లిస్ట్ అనేది ఏదైతున్నదో మనం కింగ్స్ని ఎందుకు చేస్తున్నామంటే అట్లట్లా వీరు విగ్రహారాధికులు అయిపోయారు. అందులో ఈ ధనాపేక్ష, ధనంని గురించి ఏదైతుందో విగ్రహారాధన అంటే ఏదో విగ్రహంని పెట్టి పూజ చేసుకునేది కాదు. ధనాపేక్ష, విగ్రహారాధన అయినా ధనాపేక్ష అని ఉన్నది. చూడండి 2 సార్లు ఉన్నది. మనము కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనము. విగ్రహారాధనైన ధనాపేక్ష. ఇదేం ధనాపేక్ష? ధనము కావాలనుకుంటే విగ్రహారాధన. ఇది ఏదో బొమ్మను పెట్టుకునేది కాదు. నీకు సెల్ ఫోన్ విగ్రహం అయిపోవచ్చు. ఎందుకంటే సెల్ ఫోన్ని ప్రేమిస్తావు, సెల్ ఫోన్లో టైం పాస్ చేస్తావు అంటే నీకు ఇష్టమవుతుంది. కాబట్టి గర్ల్ ఫ్రెండ్ కావచ్చు, బాయ్ ఫ్రెండ్ కావచ్చు, సినిమాలు కావచ్చు, హీరో కావచ్చు, మ్యూజిక్ కావచ్చు, తిండి కావచ్చు, ఏదైనా విగ్రహం కావచ్చు. అది నీకు విగ్రహం. దేవుని కంటే ఎక్కువ ప్రేమించినా, దేవుని కంటే ఎక్కువ ఆశించినా, మరి దేవుని కంటే ఎక్కువ దాంట్లో సమయం గడిపినా, దాని కొరకు ప్రార్థించిన, ఇవన్నీ ఏమైపోతాయి? విగ్రహం మారిపోతాయి. కాబట్టి 2 సార్లు చెప్పవాడు ఉన్నది. అది చూడండి, ఎఫెసీలకు రాసిన పత్రికలో కూడా 5వ అధ్యాయం 3వ వచనంలో సేమ్ మాటలు ఉన్నాయి. లోభత్వం అంటే ధనం కావాలన్న ఆశ. ఓకే, 5 కింద విగ్రహారాధికుడైన 5వ వచనం. ఓకే,
విగ్రహారాధికుడైన లోబి. లోబి అంటే ధనం కావాలి అని, ధనాపేక్ష. లోబి ఎక్కడ పోడంట? దేవుని రాజ్యంకి పోడు. మీరు ఆఫరింగ్ కేవలము ఇంకా ఎక్కువ వస్తుందని ఇస్తే 100% తప్పు. సో అందుకని ఇవ్వద్దు అంటలేను. ఎందుకు వేసినాము, ఎట్లా యూజ్ అవుతుంది, దాంతో ఏమవుతున్నది, ఎవరినైనా చెడుపుతున్నామా లేకుంటే మంచి చేస్తున్నామా? మీరు కూడా అంత జాగ్రత్తగా ఇవన్నిటిని టెస్ట్ చేసుకోవాలి. ఓకేనా? కొందరు ధనంను ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయిరి అని ఉన్నది కదా చాలా చక్కగా. సో మీరు కూడా విగ్రహారాధికులు కావద్దంటే ఏం చేయాలి? ఈ క్వశ్చన్స్ అన్నీ వేసుకోవాలి. వేసుకొని ఏం చేయాలి? దేవుణ్ణి అడగాలి. ఏమని? ప్రభువా, నేను మీకు దూరం అయిపోతా ఉన్నా, మరి నేను మిమ్మల్ని ప్రేమించుటకు, మిమ్మల్ని ఆశించుటకు, మీ అందు సమయం గడుపుటకు, మీలా మారుటకు నాకు సహాయం దయచేయండి, మీలో ఆనందించుటకు. ఒకవేళ మనం వీటిని అన్నిటిని అలా వదిలేసినాం అనుకో, మనం అలా పేరుకి మాత్రం చర్చికి పోయి వస్తూ ఉంటాం, కానీ మారిపోయేదేమో విగ్రహార. ప్రభువా ప్రభువా అనుకుంటేనే మనం ఏం కావచ్చు? ఎందుకంటే దేవుని కంటే ఎక్కువ ప్రేమించిన, ఆశించిన, ఆనందించిన, అతిశయించిన విగ్రహారాధన. సో మనం అతిశయిస్తున్నారు, ఆనందిస్తున్నారు, ఆశిస్తున్నారు, ప్రేమిస్తున్నారు, కానీ క్రైస్తవులు అంటూ ఉన్నారు. ఎట్లయితుంది? కాదు కదా. సో మీరు కూడా ఈ రాజులాగా ఏమవుతారు? దేవుడి ధనగన్నతలు ఇస్తే విగ్రహారాధికులుగా మారిపోతారు. సో మీరు చాలా జాగ్రత్తగా వీటిని పరీక్షించుకోవాలి. మనం వచ్చే వారం ఇంకా కొన్ని విషయాలు మనము సో మీరు అందరు దీన్ని ఏం చేయండి అంటే, ఒక క్వశ్చనర్ తయారు చేసుకొని రాసుకొని మీ ఇంట్లో పెట్టుకొని రోజు చెక్ చేయాలి. ఓకేనా? ఇవి బయటపడతాయి. ఒకవేళ అలా ఎందుకంటే చెట్టు బయటపడాలి కదా, ఫలం ఏమొస్తుందని. సో మనం ఇప్పుడే అడిగినాం అనుకోండి, ప్రభు ఏం చేస్తాడు? పనికిరాని దేవుడు పనికిరాని తీగలన్నిటినీ పెరికివేస్తాడు. ఒకవేళ మనం అడగలే, ఇందులోనే ఆనందిస్తున్నాం, సో ఏమైపోతుంది? ఒక దినం జీవితం పాడైపోతుంది. అక్కడికి పోయిన తర్వాత మీరు యవ్వనలుగా ఉంటున్నారు, చాలా సంతోషించండి. ఈ మాటలు వింటున్నారు. ఎందుకంటే ముసలితనానికి చెప్పాను అనుకోండి, నేను ఈ మధ్యలో ముసలిళ్ళని ఎక్కువ గమనిస్తున్నా. చెవులు వినిపిస్తలేవు, కళ్ళు కనిపిస్తలేవు. చదువుదామంటే వాక్యం రెండు ఏదో కనిపిస్తున్నది, చెప్తే కూడా చెవులు వినిపిస్తలేవు. మారాలని ఉన్నది కానీ. కాబట్టి దేవుని వాక్యం ఏం సెలవిస్తున్నది? దుర్దినములు రాకముందే, వాటిలో ఆనందం నాకు లేదని చెప్పు దినములు రాకముందే. ఎందుకంటే ఉప్పు తింటే ఉష్ణం అవుతుంది, పప్పు తింటే పైత్యం అవుతుంది. ఏజ్ కాగానే ఏది తిన్నా కానీ పడదు, రుచి ఏమో ఉండదు, ఏమో అలవాటు అయిపోతుంది. ఇక అందరినీ తిట్టుకుంటూ కూర్చుంటారు. అంటే కోడల్ని, పిల్లల్ని, అందరినీ, ఎవరన్నా. ఎందుకంటే అది ఏమో అది కాదు, వాళ్ళు తిన్నది ఒకటి, అలవాటు అయిపోతుంది, రుచి పోతుంది, ఏమేమో చూస్తున్నా. ఆ దుర్దినములు రాకముందే మీరు వింటున్నారంటే చాలా చాలా ధన్యులు మీరు. సో ప్రభువా, మేము విగ్రహారాధికులము కాకుండా మాకు సహాయం దయచేయండి అని ప్రార్థన చేసుకుందాం.